ప్రకృతి కలయికతో భూమిలోంచి ఆవిర్భవించిన దాన్ని దేనినైనా సరే స్వయంభూ అంటారు. ఎవరి డెఫినిషన్ ఎలా ఉన్నా సరే నా డెఫినిషన్ మాత్రం ఇదే. అయితే ఈ ఆవిర్భావానికి కారణం ఆ భగవంతుడి బలమైన కార్యసిద్ధి ఉంటుంది. విశాఖపట్నం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో స్వయంభూగా వెలిసిన సోమేశ్వర స్వామి సముద్రానికి ఆనుకొని పూజలు అందుకుంటున్నాడు. ఈ స్వయంభూ ఆత్మలింగం. కపిల మహర్షి ఆరాధనకు ఆనందించిన ఆ శివుడు ఆయనకి ప్రసాదించిన ఆత్మలింగమే ప్రస్తుతం ఈ గర్భాలయంలో మనకి దర్శనమిస్తోంది. అయితే ఆ పరమేశ్వరుని పట్ల అపరిమితమైన భక్తి విశ్వాసాలు కలిగిన కపిల మహర్షి ఈ ప్రదేశంలో 101 శివలింగాలు ప్రతిష్ఠించాడని, వాటిలో 4 శివలింగాలు మాత్రమే బయటకు కనిపిస్తూ ఉంటాయి, మిగతావన్నీ కాలక్రమంలో భూగర్భంలో కలిసిపోయాయని చెప్తుంటారు. ఆ తర్వాత క్రీస్తు శకం 1070 సంవత్సరంలో చోళ మహారాజుల ఎంపరర్ కులతుంగ ఈ ఆలయాన్ని నిర్మించారు. సముద్రం ఒడ్డున ఉన్న ఈ శివాలయానికి ఉన్న విశిష్టత ఏంటంటే, ఆ రావణాసురుడు ఆత్మలింగం కోసం తపస్సు చేసి ఆ పరమశివుడి దగ్గర నుంచి పొంది ఆ ఆత్మలింగాన్ని మళ్ళీ దక్కించుకోలేకపోవటం, ఆ ఆత్మలింగాన్ని అరేబియా మహాసముద్రం ఒడ్డున విరగ్గొట్టేయడం, ఈ గుడిలో ఉన్న ఆత్మలింగానికి ఒక మ్యాగ్నెటికల్ కనెక్షన్. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ అద్భుతం ఎల్లప్పుడూ ప్రశ్నగా మారిపోయింది. సూర్యాస్తమయం తర్వాత గుడిలో ఎవ్వరూ లేకపోయినా సరే ఓం నమ శివాయ అనే చాంటింగ్ ఈ ఊరి ప్రజలకి వినిపిస్తూనే ఉంటుంది. సాయంత్రం అయితే ఆ పరమశివుడు సముద్రంలోంచి ఏదో ఒక రూపంలో ఈ గుడికి వస్తాడని, ఉదయం గుడి తెరిచేంత వరకు ఈ గుడిలో ఆయన కొలువై ఉంటాడని ఈ గ్రామ ప్రజల నమ్మకం. కోరిన వరాలు నెరవేర్చడమే కాకుండా మన సమస్య మళ్ళీ మనకి రాకుండా చూస్తాడని ఇక్కడ భక్తుల యొక్క గొప్ప నమ్మకం. మీకు ఇప్పుడు కనిపిస్తున్న ఆర్కిటెక్చర్ చోళరాజులు కట్టించిన దేవాలయాల ఆర్కిటెక్చర్. ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పాత ఆర్కిటెక్చర్ని తీసేసి కొత్తగా కట్టిన దేవాలయం. ఈ టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత ఏదో తెలియని అనుభూతి మాత్రం మమ్మల్ని కవ్వింపచేసింది. మీరు కూడా ఈ టెంపుల్ని దర్శనం చేసుకోండి, ఒక తెలియని అనుభూతి మీకు కూడా కలుగుతుంది. థ్యాంక్ యూ.